Good morning, one and all. Dear CMA students, recently, July 19, 2024, CMA Institute released one circular regarding revision of minimum pay structure for practical training to organizations as well as corporates other than PCMS and the form of PCMS. Previously, మనకి పాత స్ట్రక్చర్ ఎలా ఉందంటే చిన్న చిన్న సిటీస్లో కనుక మీరు కనుక ఏదైనా ప్రాక్టికల్ ట్రైనింగ్ చేస్తే మీకు 8,000 రూపీస్ మినిమం స్టైఫండ్ ఉంటే సరిపోతుంది. అదేవిధంగా పెద్ద పెద్ద సిటీస్లో కనుక మీరు చేస్తూ ఉంటే మీరు 10,000 రూపీస్ స్టైఫండ్ ఉంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఆ పే స్కేల్ని సిఎంఏ ఇన్స్టిట్యూట్ ఈ సర్క్యులర్ ద్వారా రివైజ్ చేయడం జరిగింది. సో రివైజ్ చేయడం ఎలా చేశారంటే ఇక్కడ మనకి 3 కేటగిరీస్గా డివైడ్ చేశారు. కేటగిరీ ఎక్స్, కేటగిరీ వై, కేటగిరీ జెడ్. సో స్టూడెంట్స్ని కూడా 3 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాడు. ఒకటి పర్ష్యూయింగ్ ఇంటర్మీడియట్. సో స్టూడెంట్ ఎవరైనా సరే ఇంటర్మీడియట్ పర్ష్యూ చేస్తుంటే వాళ్ళని ఫస్ట్ కేటగిరీ అంటున్నాడు. సో అదేవిధంగా స్టూడెంట్ ఫైనల్ చదువుతూ ఉంటే వాడు ఒక కేటగిరీ అవుతాడు. సో తర్వాత వచ్చేసరికి ఫైనల్ కంప్లీట్ అయితే ఇంకొక కేటగిరీ. సో ప్రతి కేటగిరీలో మనకి 3 ఇయర్స్ డివైడ్ చేయడం జరిగింది. సే ఫర్ ఎగ్జాంపుల్, సో ఇఫ్ స్టూడెంట్ ఈస్ పర్ష్యూయింగ్ సిఎంఏ ఇంటర్ పర్ష్యూ చేస్తుంటే ఫస్ట్ ఇయర్ వాడికి సిటీ ఎక్స్, సిటీ వై, సిటీ జెడ్ అనుకుందాం. సో సిటీ ఎక్స్ వచ్చేసరికి మనకి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ఇలాంటి పెద్ద పెద్ద సిటీస్ అన్నీ కూడా, ముంబై ఇవన్నీ కూడా ఎక్స్లోకి వచ్చినాయి. వై వచ్చేసరికి మనకి విజయవాడ, గుంటూరు, విశాఖపట్నము, నెల్లూరు ఇవన్నీ కూడా మనకి సిటీ వైలోకి వచ్చినాయి అనమాట. సో ఇప్పుడు సిటీ వై కానీ సిటీ జెడ్, ఇంకా చిన్న చిన్న ప్లేస్ సిటీ జెడ్. సో వాడు సిటీ వై తీసుకుంటే మనం మినిమం స్టైఫండ్ వచ్చేసరికి, సో ఇంటర్మీడియట్ చేస్తున్న వాడికి మినిమం స్టైఫండ్ 18,000 ఆర్గనైజేషన్స్ కానీ కార్పొరేట్స్ కానీ పే చేయాలి. సో 18,000 పే చేయాలన్న తర్వాత మీరు దీంట్లో T4, T5 ఫార్మ్స్ మీరు సబ్మిట్ చేస్తున్నారు ప్రీవియస్గా. సో అలాగే చేసుకోవచ్చు. సో ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. 8,000 ఇచ్చే చోట మనకి 18,000 రూపీస్ స్టైఫండ్ వస్తుంది. సో దీంట్లో పాజిటివ్స్, నెగిటివ్స్ రెండు ఉన్నాయన్నమాట. సో నెగిటివ్స్ ఏంటంటే ఫేక్ ఆర్టికల్స్ని రెడ్యూస్ చేయడం కూడా జరుగుతుంది దీని ద్వారా. సో మీకు ఆల్రెడీ చెప్పాను, చాలా మంది కొన్ని చోట్ల తెలిసిన ఆర్గనైజేషన్స్లో మీరు వర్క్ చేయకపోయినా సరే వర్క్ ఎక్స్పీరియన్స్ తీసుకుంటున్నారు. సో బ్యాలెన్స్ షీట్స్ ఇంప్రాపర్గా సబ్మిట్ చేస్తున్నారు. సో టర్న్ ఓవర్ లిమిట్స్ని సరిగ్గా చూసుకోవట్లేదు. దానివల్ల చాలా మంది స్టూడెంట్స్ ప్రాబ్లం ఫేస్ అయ్యి ఇన్స్టిట్యూట్ ద్వారా ఆర్టికల్స్ రిజెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే మీ బ్యాలెన్స్ షీట్ ప్రాపర్గా అప్లోడ్ చేయాలి. అదేవిధంగా మీ బ్యాలెన్స్ షీట్లో మనకి షెడ్యూల్స్లో, శాలరీ షెడ్యూల్లో మీ పేరు క్లియర్గా ఉండాలన్నా. సో దీని మెయిన్ ఇంటెన్షన్ ఇదే. సో ఎప్పుడైతే మీ శాలరీ షెడ్యూల్లో మీ పేరు ఉంటుందో మీరు ఖచ్చితంగా అక్కడ వర్క్ చేసినట్టుగా అవుతుంది. అదే కనుక మీరు నిజంగా వర్క్ చేయకపోతే శాలరీ షెడ్యూల్లో మీ పేరు రాదు. కాబట్టి ఫేక్ని ఇండైరెక్ట్గా వాళ్ళు రిమూవ్ చేసినట్లే. కాబట్టి ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళకి గుడ్ న్యూస్. సో స్టైఫండ్ పెరిగింది మీకు ఇంకా. సో డ్యూరింగ్ పర్ష్యూయింగ్ యువర్ కోర్స్ మీరు ఇంకా మనీ కూడా ఎర్న్ చేయొచ్చు అనమాట. సో ఇంకొకటి ఆప్షన్ మనకి ప్రాక్టీసింగ్ కాస్ట్ అకౌంటెంట్స్. సో మీరు ప్రాక్టీసింగ్ కాస్ట్ అకౌంట్ దగ్గరికి వెళ్ళి మీరు ప్రాక్టీస్ నేర్చుకోవచ్చు, వర్క్ నేర్చుకోవచ్చు. సో మీకు కొంచెం డిలే అయినా సరే, స్టైఫండ్ రూపంగా తగ్గువైనా సరే, సిఎంఏ ప్రాక్టీసింగ్ మెంబర్ దగ్గర చేయటం వల్ల సిఎంఏ స్కోప్ ఏంటో మీకు బాగా తెలుస్తుంది. చాలా మంది సిఏతో పాటుగా సిఎంఏ చేస్తున్నారు. సో సిఏ కాకపోతే సిఎంఏలోకి వస్తున్నారు. సో ఇలాంటి వాళ్ళకి సిఎంఏ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయో కూడా తెలియదు అనమాట. సో అదే కనుక మీరు ప్రాక్టికల్ ట్రైనింగ్ కనుక 15 months ప్రాక్టీసింగ్ కాస్ట్ అకౌంటెంట్ దగ్గర చేస్తే మీకు ఈ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, సో సిఎంఏలు ఏం చేయగలరు, ఇలాంటివన్నీ కూడా మీరు నేర్చుకోగలుగుతారు. సో సింప్లీ ద సర్క్యులర్ మీకు ఏం ఎస్టిమేట్ చేస్తుందంటే, సో T4, T5 సబ్మిట్ చేయాలన్నా ఈ ఆర్గనైజేషన్ కార్పొరేట్లోకి వెళ్ళినప్పుడు. తర్వాత వచ్చేసరికి మినిమం స్టైఫండ్ లిమిట్స్ మార్చారు. సో నోట్ దట్ ఈ రూల్ ఎప్పటి నుంచి అప్లై అవుతుంది సార్? August 1, 2024 నుంచి రూల్ అప్లై అవుతుంది. ఆల్రెడీ నేను ఎప్పుడో చేసేసాను, అలాంటి వాళ్ళకి అక్కర్లేదు నాన్న. సో ఇక మీద అప్లోడ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా ఈ రూల్ అప్లై అవుతుంది. సో బీ అవేర్. సో డోంట్ ఎంటర్టైన్ ఫేక్ ఆర్టికల్స్. సో గో విత్ జెన్యూన్. థ్యాంక్ యూ.